చిన్నశంకరంపేట మండలంలో 40 పోలింగ్ స్టేషన్లకు గాను 11 మంది బిఎల్ఓలు ఎస్ఆర్ఐ ప్రక్రియను 100% పూర్తి చేయడం జరిగిందని, మిగతా వారు వీరిని ఆదర్శంగా తీసుకుని 100% పూర్తి చేయాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 100% ఎస్ఐఆర్ పూర్తి చేసిన బిఎల్ఓలను తహసీల్దార్ మాలతి శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. మండలంలోని చిన్నశంకరంపేట, నాగరాణి, జంగరాయి తాండా ఇందిర, సంగైపల్లి పద్మ, కాజాపూర్ సంతోష, భాగీరథపల్లి వరలక్ష్మి, రుద్రారం సలీమా, వెంకట్రావుపల్లి అనురాధ, చందన్పేట స్వప్న, రామేపల్లి వెంకటలక్ష్మి, కామారం మమత తదితర బిఎల్ఓలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ మండలంలోని 40 బూత్ లెవెల్ అధికారులకు గాను 11 మంది బిఎల్ఓలు ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయడం జరిగిందని, దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా 100% ఎస్ఐఆర్ ను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, వినయ్ తో పాటు బిఎల్ఓలు, జీపీఓలు పాల్గొన్నారు. శంకరంపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన మండలంలో అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎస్ఐఆర్ నడుస్తుంది. అందులో మన మండలంలో మన 40 పిఎస్లు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు అంటే మనకి మొన్న పోయిన నెల 24 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఫారాలు పంపడం, అందరి పంచడం, తర్వాత రిటర్న్ తీసుకొని ఎస్ఐఆర్ చేయడం లోపల మన మండలంలో 11 మంది బిఎల్ఓలు మంచిగా పనిచేసిండ్రు. వాళ్ళందరినీ కూడా చిన్న సన్మానం చేయడం జరిగింది. అట్టి బిఎల్ఓస్ రుద్రారం సలీమ, వెంకట్రావుపల్లి అనురాధ, సంగాయపల్లి పద్మ, చందంపేట స్వప్న, భగీరథపల్లి వరలక్ష్మి, రామాయపల్లి వెంకటలక్ష్మి, జంగరాయితాండ ఇందిర, శంకరంపేట నాగరాణి, కాజాపూర్ సంతోష, కామారం సుమతి, కామారం మమత, వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేసి మన మండలికి మంచి పేరు తీసుకొచ్చిండ్రు. మన మండలిని డిస్ట్రిక్ట్ లోపల ఇప్పుడు ప్రస్తుతం టాప్లో ఉన్నాం. మనం 74% ఉంది. ఇదే స్ఫూర్తిగా తీసుకొని మిగతా బిఎల్ఓస్ కూడా సండే వరకు మొత్తం అందరూ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. మంచిగా చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే గుర్తింపు అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి ఎస్ఐఆర్ని మంచిగా ఒక ఫ్రెష్గా అంటే ఎట్లాంటి తప్పు లేని ఎస్ఐఆర్ని తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.